అంటే సాటర్డే ఎందుకు అంటున్నా అంటే నేను స్టార్ట్ అయిపోయినాం. నేను ఒక్కనే వెళ్తా అంటే మా చెల్లె నాకు కావాలని నేను వస్తా అన్నది. ఇక మా చెల్లె ఇవ్వండి సామాన్లు తీసేసుకున్నాం. మా మమ్మీ వేస్తుంది. ఇప్పుడు మనం పోయి వేరే పని ఉంది, ఆ చిన్న పని చేసుకొని వచ్చేస్తాం. మా మమ్మీ నా చైన్ దొబ్బేసింది. చెక్క మొగ్గ బిర్యానీ చూడండి, చికెన్ ఎంత బాగా ఉడికింది. దట్ ఈస్ త్రివేణి. ఎట్లా చేస్తామంటే హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ శ్రేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జీ. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మాకు ఇంట్లో చాలా స్పెషల్ డే అండ్ సాడ్ డే. అంటే సాడ్ డే ఎందుకు అంటున్నా అంటే చెప్తా. ఇగో ఇప్పుడు కొంచెం బయటకు వెళ్ళేది ఉంది. ఎక్కడికంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, తీసుకొని వచ్చిన తర్వాత చెప్తా. ఓకేనా, లెట్స్ గో. ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాం. నేను ఒక్కనే వెళ్తా అంటే మా చెల్లె నాకు కావాలని నేను వస్తా అన్నది. ఇక మా చెల్లె కూడా తీసుకోబోతున్నా. చూడండి, ఇద్దరం పోతున్నాం. ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళి స్టార్ట్ చేస్తాం. సూపర్ మార్కెట్కి వచ్చేసినాం, వెళ్తున్నాం లోపలికి. లోపలికి వెళ్ళాకైతే వీడియో తీయను, ఎందుకంటే తిడతారంట. మా చెల్లె చెప్పింది 128 వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మాట్లాడతాం మళ్ళీ. ఇక ఇప్పుడే వచ్చేసినాం సూపర్ మార్కెట్ నుంచి. ఇవన్నీ సామాన్లు తెచ్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మా ఇంట్లో ఇప్పుడు చాలా వెరైటీస్ చేసేవి ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక్కనే చేస్తా, మా అమ్మ ఒక వంట చేస్తుంది, మిగతా అన్నీ నేను చేస్తా. అవన్నీ మీకు చూపిస్తా ఎట్లా చేస్తా. ఇక మొన్నట్లాగా ఇప్పుడు ఏం చేస్తున్నా చికెన్ బిర్యానీ చేస్తున్నా. అండ్ ఇంకా దాంతోపాటు ఇంకా వేరే కూడా ఉన్నాయి, అవి కూడా చేస్తా. ఇప్పుడు చికెన్ బిర్యానీకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, సేమ్ అట్లనే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ 3 మిక్సీ పట్టుకుంటే ఇప్పుడు. కానీ ఫుల్ ఘాట్ వస్తుంది ఇది, అమ్మ ముక్కు మంటలేస్తుంది. అయిపోయింది మిక్స్ పట్టుకుని. అమ్మో కారం ఫుల్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి పసుపు, కారం. మొన్న కూడా కొంచెం కారం తక్కువైంది. అల్లం పేస్ట్ తీసుకొచ్చిన, మొన్న కూడా అల్లం పేస్ట్ లేకుండే కదా, కొంచెం అల్లం పేస్ట్. గరం మసాలా మనం తెచ్చుకుందే ఉంది. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి మంచిగా, ముక్కకు మంచిగా పడుతుంది. ఒక అర్ధగంట నానబెట్టేసి మనం ఇంకో పని తీసుకుందాం. కొంచెం ఆయిల్ అయిపోయింది. మా మమ్మీ మటన్ తాలింపేస్తుంది. నాకు వండొచ్చు కానీ కాకపోతే మా మమ్మీ కొంచెం బాగా చేస్తుంది నాకంటే, అందుకని మా మమ్మీని చేయమని చెప్పిన. మా మమ్మీ వేస్తుంది. ఇప్పుడు మనం పోయి వేరే పని ఉంది, ఆ చిన్న పని చేసుకొని వచ్చేస్తాం. నేను రెడీ అయిపోయా, ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. మా మమ్మీ మటన్ వండేసింది, తర్వాత చూపిస్తా. ఇప్పుడు మనము బిర్యానీ, ఇంకా చపాతీలు, ఇంకా ఏదైనా పాయసము అవన్నీ చేసేటివి ఉన్నాయి. ఇప్పుడు అవి చేస్తా. ఫస్ట్ అయితే ఆ చికెన్ ఉంది కదా, మనం ఉడకబెట్టుకుందాం. మా చెల్లెకు ఒక పని చెప్తా, కాకపోతే అది చేస్తూ చేయలేదు. మా మమ్మీ నా చైన్ దొబ్బేసింది. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేయాలి. అట్లా వేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం వేసుకున్నాం. అంటే ఏమంటారేమో దాన్ని, చెక్క మొగ్గ బిర్యానీ. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసి అదే మంచిగా నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని వేసేద్దాం. ఇలా నేర్చుకుంటుందంట. అది ఉడుకుతుంది, సిమ్లో పెట్టేద్దాం. దాని మూత పెట్టేసినాం కదా, మనము చపాతీలకి పిండి కలుపుకుందాం. ఇప్పుడు మనం గోధుమ పిండి కలుపుకుందాం చపాతీలకి అండ్ పూరీలకి. ఎక్కువ మా ఇంట్లో ఆశీర్వాదం చేస్తారు, బాగుంటుంది పిండి. కొంచెమే చేస్తా, ఎందుకంటే చికెన్ బిర్యానీ చేస్తున్నాం కదా, ఎక్కువ తినరు. అన్నీ కొంచెం కొంచెం చెయ్యు అని అన్నదమ్మ. చూడండి చికెన్ ఎంత బాగా ఉడికింది, వాటర్ కూడా ఉడికినాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసేస్తా. కొంచెమే వేద్దాం, ఎందుకంటే ఎక్కువ అవుతుంది, తినబుద్ధి కాదు. చికెన్ కర్రీలో కంటే ఎక్కువ వేసుకుంటే ఏం కాదు, కాకపోతే ఇది బిర్యానీ కదా, దీనికి మంచిగా కలిపేసుకుంటే.
ఇది ఉడికిపోతుంది కదా, అంతలోపు మనము రైస్ కూడా ఉడకబెట్టేసుకుందాం. ఇది వేరే స్టవ్ మీదకి మార్చేసుకొని దీని మీద రైస్ పెట్టేద్దాం. అయిపోయింది. ఇప్పుడు ఇంకా అవి ఉడికేదాకా మనం వెయిట్ చేయాలి, ఎందుకంటే దాని మీద దీని మీద ఉంది కాబట్టి ఇప్పుడు చపాతీలు రుద్దినాగానే కాదు, అందుకనేసి ఇవి రెండు ఒకటి అయిపోయినాక దీంట్లో వేసేసిన తర్వాత మనం చపాతీలు స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఉడుకుతుంది, ఒకసారి కలుపుకుందాం. కొంచెం ఇంకొంత ఉడికినాక కలిపేసుకొని దట్ ఈస్ త్రివేణి ఎట్లా చేస్తామంట టకటక వేసేసి ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసేసుకుంది. పరిస్ కనిపిస్తలేదా గజ్జి కుక్క ఇంత పెద్దగా ఉంది, వాళ్ళు తడుచుకొని చచ్చిపోతారు. వద్దు పంచి మిఠాయ పంచి మిఠాయ మర్చిపోయింది, వాటంగా రాదు. కొంచెం గజ్జి దాంట్లో పొయ్యి మీద పెట్టేసి ప్యాక్ చేయాలి, ఆవిరి బయటికి రాకుండా. అంటే కవర్ కట్టేస్తా అందుతలేదు అయితే తుక్కని. ఇప్పుడు చికెన్ అయిపోయింది కదా, కర్రీ పక్కకు పెట్టుకున్నాం కదా, మొత్తం ప్యాక్ చేసేసుకోవాలి. చికెన్ మొత్తం ప్యాక్ అయిపోవాలి, సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ వరకు. కాలింది ఇలా వేస్తుంది మంచిగా డాట్ మంచి ఎర్రగా వేయగల మంచిగా వేయగల ఎర్రగా. నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే మా ఇంట్లో నెయ్యి తినరు ఎక్కువ. వాళ్ళు ఎవరు తినరు, నేను మా మమ్మీ మా కూడా తింటాను, మా అత్తమ్మ మా చెల్లె వాళ్ళు తిననే తినాలి. నెయ్యి వేస్తే అస్సలు తినాలి, అందుకని కొంచెం ఆయిల్ వేస్తాం. ఇక ఇప్పుడు దీన్ని తీసేద్దాం. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్ కొబ్బరి మొత్తం దాంట్లో వేసేసిన. ఇప్పుడు వేయించుకోవాలి మంచిగా దూర తొందరగా వేగిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ కాలింది ఉంది కదా ఇది కడాయి. డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. పొద్దునే పాలు వచ్చినప్పుడు ఎక్స్ట్రా పాలు తీసి పెట్టుకున్నాం. ఇదిగోండి ఇన్ని పాలు అయితే సరిపోతాయి. ఇప్పుడు పాలు కాగేదాకా వెయిట్ చేయాలి. అన్నం అయితే అయిపోయింది, స్టవ్ బంద్ చేస్తున్నా. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు దీంట్లో సేమే వేసేద్దాం. ఇప్పుడు దీంట్లో షుగర్ వేయాలి. షుగర్ ఎంత వేయాలంటే మీ టేస్ట్కి తగ్గ వేసుకోండి, ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఇంకా సగం వేసా, టేస్ట్ చూసి సరిపోకుంటే మళ్ళీ వేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ మంచిగా వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేయాలి. నాకు ఇలా ఉండాలి. పాలు ఎక్కువ ఉంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఎక్కువ కొద్దిసేపు అయినాక గట్టిగా అయిపోతుంది. అది గట్టిగా కావద్దు, నాకు గట్టిగా అయితే అస్సలు తినబుద్ధి కాదు. నా శారీ ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. ఇక చపాతీలు అయిపోతుంది, అన్నీ అయిపోయినట్టు. ఇంకా చపాతీలు అయిపోయినాయి, చూడండి ఎంత స్మూత్ ఉన్నాయి మెత్తగా. ఏవో పాయసం కూడా అయిపోయింది, కాలింది. అక్కడొక్కటి వేస్తే అన్నీ అయిపోయినట్టు. ఏమేమి చేసిన అంటే చికెన్ బిర్యానీ, మా మమ్మీ మటన్ వండింది, చపాతీలు, పాయసం, వంటలు అయితే అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మీకు స్పెషల్ డే అని చెప్పా కదా, అదేంటంటే ఇంకా వెయిట్ చేయండి చెప్తా. ఇంకొకటి ఉంది కదా చేసేది, అది అయిపోయాక చెప్తా. అసలు ఏంటంటే బ్యాడ్ న్యూస్, అంటే అది బ్యాడే, కాకపోతే మాకు అందరికి స్పెషల్ డే అన్నట్టు. అది ఇప్పుడు వారి కోసం అని నేను ఇవన్నీ చేసా. నూనెైతే కాగబెట్టేసిన, పకోడీ కోసము పెసరపు నానబెట్టిన కదా, మిక్సీ పట్టేసిన, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసిన. ఇప్పుడు కొంచెం సోడా వేసుకుందాం, కొంచెం లైట్గా ఉన్నట్టు లేనట్టు. గింతే, ఎందుకంటే కొంచెమే కదా అందుకని కొంచెం వేసిన. ఇప్పుడు వీటిని కలిపేసి ఇప్పుడు నూనె కాగింది. అట్లనే పోతుంది. ఇందాక చేతు కాలింది, ఇప్పుడు ఆవిరికి మంటలు వేస్తుంది. అది చూడండి ఎట్లా చెమటలు కాలిపోతున్నాయో. మామూలుగా అది ఆడతలేదు. నాకు ముందే చెమట బాగా పోస్తాయి, ఫ్యాన్ లేకుండా ఉండనే అస్సలకి. ఓ ఏం చేస్తుంది అనుకుంటే
హాయ్ ఫ్రెండ్స్. ఇది ఇప్పటిదాకా పనిపోయింది, ఇప్పుడే వచ్చింది. మేము వెయిటింగ్. ఇప్పుడు హో గయా వంట. ఇప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చూపిస్తా, వెయిట్ చేయండి కొద్దిసేపు. సో అదంతా చేయడానికి రీజన్ ఏంటంటే చూపిస్తా చూడండి. ఇది మ్యాటర్. తను మా అక్క, తను చనిపోయిన రోజు అనమాట ఇది ఈ రోజు. అందుకనేసి అవన్నీ చేసా. ఇప్పుడు మా మమ్మీ అక్కకి అన్ని రెడీ చేస్తుంది పెట్టడానికి. చూడండి 6 years అవుతుంది ఇప్పుడు ఈ రోజుకి చనిపోయి. సో అందుకనేసి మా దాంట్లో అట్లా పెట్టుకుంటాం అన్నట్టు. అన్ని పెట్టేసింది, ప్రేయర్ చేసుకుంటున్నాం. అన్ని పెట్టేసా. ఏమేమంటే చపాతి, మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, పకోడీ, పాయసం, ఫ్రైడ్, థమ్స్అప్, మా అక్క వాటర్, గులాబ్ జామ్, ఇవన్నీ చేసా. ఇప్పుడు గులాబ్ జామ్ ఒక్కటే బయట నుంచి తీసుకొచ్చినా. ఇప్పుడు అన్ని ఇంట్లోనే చేసా. థమ్స్అప్, స్ప్రైట్ బయట నుంచి తెచ్చిన. అయిపోయింది, అక్క దగ్గర పెట్టేసినాను ఇందాక. ఇప్పుడేమో అందరం కలిసి కూర్చొని తింటాం.